ఉదయం 9 గంటలు సుధా కిచెన్లో కాఫీ తాగుతూ అంటుంది. ఇవాళ లాండ్రీ డే, అందరూ తమ బట్టలు బాస్కెట్లో వెయ్యండి అంటూ సుధా. అమ్మా, నా బట్టలు ఎక్కడున్నాయో నాక్కూడా తెలీదు అంటూ చిన్ను. లేదు, వాషింగ్ మెషిన్ నేనే ఆన్ చేస్తా అంటూ మురళి. ఇంట్లో అందరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇప్పుడు గ్యారంటీగా ఏదో గజిబిజి అవుతుంది. మురళి మెషీన్ దగ్గరికి వెళ్ళి సబ్బు బదులు పిండి వేసేస్తాడు. కొద్దిసేపట్లో మెషీన్ బిర్ బూమ్ అంటూ ఫోమ్ కాదు, పిండి పేస్ట్లా అయిపోతుంది. ఇది బట్టలా లేక బోండం ముద్దలా ఉంది. మురళి వాషింగ్ చేస్తే ఇవే ఫలితం అంటూ అత్తయ్య. నాన్నా, నీ కుకింగ్ క్లాస్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పు అంటూ చిన్ను. బట్టలు ఉతికి సుధా ఆరేసింది. కాని గాలి బలంగా వేస్తుంది. ఒక సుడిగాలి వచ్చి మావయ్య పంచలు, చున్నీలు అన్నీ ఎగిరిపోతాయి. పక్కింటి వెంకటమ్మ బాల్కనీలో ఒక పంచె పడుతుంది. చిన్ను తెల్లచొక్కా ఎరుపు చొక్కా కలిపి వేసేస్తాడు. కొద్దిసేపట్లో బట్టలు బయటకు వస్తే అన్నీ గులాబీ రంగులో. మురళీ షర్ట్ బేబీ పింక్ అయింది. ఇప్పుడైనా యంగుగా కనిపిస్తాడు. మనింట్లో ఇప్పుడు లాండ్రీ కాదు, ఫ్యాషన్ షో. చివరికి సుధా విసిగిపోయి, ఇక లాండ్రీ సర్వీస్కి ఇస్తా, రేపు డెలివరీ బాయ్ వస్తాడు. మేడం, బట్టలు తయారయ్యాయి కానీ ఇవన్నీ పొరుగింటివి. ఏమిటి? మరి మనవి వాళ్ల దగ్గరికి వెళ్ళాయా? ఇక అందరూ నవ్వుతూ పడిపోతారు. లాండ్రీ డే అంటే ఇంత డ్రామా ఉంటుందనుకోలేదు. బట్టల కంటే మన పేషెన్స్ ఎక్కువ కడగాలి. లాండ్రీ డే ఈక్వల్ టు లాఫింగ్ డే.